Good morning everyone. This is Ramesh Kandukunda. Welcome to our channel Ramesh Kandukunda Chemistry channel. Today our topic is ionization potential. Today our topic ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే అయనైజేషన్ పొటెన్షియల్, అయనీకరణ శక్తి. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ. దీన్ని తెలుగులో అయనీకరణ శక్తి. సో టుడే టాపిక్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ అయనీకరణ శక్తి. In the previous class we study about atomic radius or atomic size. అంటే లాస్ట్ క్లాస్లో మనం పరమాణు పరిమాణం అంటే పరమాణు సైజు లేదా పరమాణు పరిమాణం అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ నెక్స్ట్ టాపిక్కే మనకి అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ లేదు అయనీకరణ శక్తి. సో ఇది సెకండ్ టాపిక్. సో ఏంటి అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనీకరణ శక్తి అంటే ది ఎనర్జీ రిక్వైర్డ్, డెఫినేషన్ చెప్తున్నాను అబ్జర్వ్ చేయండి. ది ఎనర్జీ రిక్వైర్డ్ for removal of an electron from neutral isolated gaseous atom, that is called ionization energy or అయనీకరణ శక్తి. అంటే వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు నుంచి నుండి ఎలక్ట్రాన్ను తొలగించటానికి కావలసిన శక్తిని అయనీకరణ శక్తి అంటారు. సో డెఫినేషన్ చూస్తే ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ an electron from isolated gaseous neutral atom, that is called ionization potential or ionization energy. సో ఒకసారి చూస్తే ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ an electron from isolated gaseous neutral atom, that is called ionization energy. తెలుగులో చూస్తే ఒంటరి తటస్థ మరియు వాయు స్థితిలో ఉన్నటువంటి పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్ను తొలగించటానికి కావలసిన శక్తిని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ పొటెన్షియల్ అంటారు. అంటే ఆ పరమాణువు ఎలా ఉండాలి? వాయు స్థితిలో ఉండాలి, ఒంటరిగా ఉండాలి, తటస్థ పరమాణువై ఉండాలి. వాయు స్థితిలో మీన్స్ గ్యాసియస్, తటస్థంగా అంటే న్యూట్రల్. ఐసోలేటెడ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎయిర్ కండిషన్ రూమ్ తీసుకోండి, అంటే కంప్లీట్గా ఒక క్లోజ్డ్ రూమ్ తీసుకోండి. ఆ క్లోజ్డ్ రూమ్లో ఏసీ అనేది ఉంది అంటే ఎయిర్ కండిషన్. ఆ ఎయిర్ కండిషన్ మనం ఆన్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఈ విండోస్ కానీ డోర్స్ కానీ కంప్లీట్గా క్లోజ్ చేస్తాం. అంటే ఆ కంప్లీట్గా క్లోజ్ చేయటం వలన ఆ ఎయిర్ కండిషన్ నుంచి వచ్చినటువంటి కూల్ టెంపరేచర్ అనేది అంటే ఎగ్జాంపుల్కి ఒక 18 degrees Celsius ఆ 25 degrees Celsius అనేది ఆ రూమ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బయట సరౌండింగ్స్లో మనకి ఒక 30 degrees Celsius ఉందనుకోండి, ఈ బయట ఉన్న సరౌండింగ్స్కి లోపల మనం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి ఎటువంటి రిలేషన్ ఉండదు. అంటే మనం ఉన్నది ఒక సిస్టమ్ అనుకుంటే ఈ సిస్టమ్కి చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్కి ఎటువంటి రిలేషన్ లేకపోతే అటువంటి కండిషన్ని ఐసోలేటెడ్ కండిషన్ అంటారు. అంటే మనం ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నాం, చాలా చల్లగా ఉంటుంది, బయట మాత్రం చాలా వేడిగా ఉంటుంది. ఆ బయట ఉన్నటువంటి వేడి ప్రదేశం అంటే సరౌండింగ్స్, మనం చల్లటి ప్రదేశంలో ఉన్నాం, అది సిస్టమ్. ఆ సిస్టమ్కి సరౌండింగ్స్కి ఎటువంటి రిలేషన్ లేకుండా మెయింటైన్ చేస్తే ఆ మెయింటెనెన్స్నే ఐసోలేటెడ్ సిస్టమ్స్ అంటాం. సో అటువంటి ఐసోలేటెడ్ యాటమ్, గ్యాసియస్ యాటమ్, న్యూట్రల్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్ని తీసుకొని ఆ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయటానికి మనం యూజ్ చేసే ఎనర్జీనే అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. దాన్నే తెలుగులో
వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు నుంచి, వాయు స్థితిలో ఉండాలి, ఒంటరిగా ఉండాలి, తటస్థ పరమాణువు అయి ఉండాలి. అటువంటి దాని నుంచి ఒక ఎలక్ట్రాన్ను తొలగించటానికి మనం ఎంతైతే ఎనర్జీ యూజ్ చేస్తున్నామో, ఎంతైతే శక్తిని ఉపయోగిస్తున్నామో ఆ శక్తిని అయనీకరణ శక్తి అని అంటారు. సో ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసియస్ అండ్ న్యూట్రల్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అయనైజేషన్ పొటెన్షియల్. దీన్ని మనం ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, బాహ్య స్థితిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అంటున్నానంటే మనకి వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే బాహ్య స్థితిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్, అంటే అన్నింటికన్నా బయట ఉన్న ఎలక్ట్రాన్ మాత్రమే మనకి బంధంలో పాల్గొంటుంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ తొలగించడానికి ఉపయోగించే శక్తినే అయనీకరణ శక్తి లేదా అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. సో ఇక్కడ మీరు వ్యాలెన్సీ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇన్నర్ షెల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు. అందుకని ఇక్కడ ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనే కండిషన్ మనం అప్లై చేసుకోవచ్చు. సో వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు నుంచి ఒక ఎలక్ట్రాన్ను తొలగించడానికి కావలసిన శక్తిని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ పొటెన్షియల్ అంటాం. ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసియస్ న్యూట్రల్ ఆటమ్ ఆర్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్. It is represented by I dot P, ionization potential, or I dot E, ionization energy, ionization potential. I for ionization, E for energy. Here I for ionization, P for potential. Ionization energy or ionization potential ఏదైనా మనం పిలుచుకోవచ్చు. I dot E, I dot P. ఇక దీని యూనిట్స్కి వచ్చినట్లయితే అయనైజేషన్ ఎనర్జీ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్ యూనిట్స్ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఈ డాట్ వి, ఎలక్ట్రాన్ వోల్ట్స్. లేదు అంటే దీన్ని కిలో జౌల్ పర్ మోల్, కిలో, కే ఫర్ కిలో, జే ఫర్ జౌల్, కిలో జౌల్ పర్ మోల్, ఆర్ కిలో క్యాలరీ పర్ మోల్, కే ఫర్ కిలో, CAL, క్యాలరీ పర్ మోల్, కిలో జౌల్ పర్ మోల్ ఆర్ కిలో క్యాలరీ పర్ మోల్. లేదంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇవన్నీ కూడా ఏమవుతాయి? యూనిట్స్ అవుతాయి. అయనైజేషన్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? ఎలక్ట్రాన్ వోల్ట్స్, లేదు కిలో జౌల్ పర్ మోల్, లేదు కిలో క్యాలరీ పర్ మోల్. సో ఇది అయనైజేషన్ ఎనర్జీ, అయనీకరణ శక్తి అంటే. నెక్స్ట్ దీని గురించి అంటే ఈ పీరియడ్స్లో ఎలా చేంజ్ అవుతుంది, గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూద్దాం. సో అయనైజేషన్ ఎనర్జీ అంటే మనం డెఫినేషన్ చూస్తాం. ఇప్పుడు అది గ్రూప్స్లోని పీరియడ్స్లో ఎలా మార్పు చెందుతుంది అనేది చూద్దాం. అంటే చేంజెస్ ఇన్ పీరియడ్ అండ్ గ్రూప్స్. సో ఫస్ట్ వన్ మనం గ్రూప్స్లో చెక్ చేస్తే, సో గ్రూప్స్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. గ్రూప్స్ మీన్స్ టాప్ టు బాటమ్. అంటే మీరు ఒక పీరియాడిక్ టేబుల్లో ఏదైనా ఒక గ్రూప్ని చూసుకుంటే అందులో టాప్ టు బాటమ్, పైనుండి కిందకు వచ్చే దాన్ని ఏమంటాం? గ్రూప్ అనుకుంటాం. సో ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ ఒక గ్రూప్ని తీసుకుందాం. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం అండ్ ఫ్రాన్షియం. లేదు ఇంకో గ్రూప్ని తీసుకోండి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. మీకు నచ్చిన ఏదో ఒక గ్రూప్ని తీసుకోండి. దీన్ని ఫస్ట్ ఏ గ్రూప్ అంటాం, దీన్ని సెకండ్ ఏ గ్రూప్ అంటాం. ఏదైనా ఒక గ్రూప్ని తీసుకుంటే, గ్రూప్ అంటే టాప్ టు బాటమ్, హైడ్రోజన్ నుంచి ఫ్రాన్షియం వరకు వచ్చే వాటిని గ్రూప్స్ అంటారు. బెరీలియం నుంచి రేడియం వరకు వచ్చిందాన్ని గ్రూప్ అంటాం. టాప్ టు బాటమ్, టాప్ పైన ఉంది, బాటమ్ కిందనుంది, పైనుండి కిందకు వచ్చేదాన్నే గ్రూప్ అంటాం. అలాంటి గ్రూప్స్ మనకి 16 ఉన్నాయి. అదే కాలమ్స్ అయితే 18 కాలమ్స్ వస్తాయని కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక గ్రూప్ని తీసుకొని అందులో అయనైజేషన్ పొటెన్షియల్, అయనీకరణ శక్తి మార్పు అనేది, చేంజెస్ అనేవి ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇన్ గ్రూప్స్
చేంజ్ ఇన్ అయనైజేషన్ పొటెన్షియల్. సో అయనైజేషన్ పొటెన్షియల్ లేదా అయనీకరణ శక్తి అనేది గ్రూప్లో ఎలా మారుతుంది అంటే, ఇది మనకి ఒక షార్ట్ కట్ ఉంది. అది ఏంటి అంటే అటామిక్ రేడియస్ అనేది ఒకటి నేర్చుకుంటే దానికి ఎగెయినెస్ట్గా కొన్ని రూల్స్ ఉంటాయి, దాంతో సేమ్గా కొన్ని చేంజెస్ ఉంటాయి. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రో ఎఫినిటీ, ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రో పాజిటివిటీ, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అని. ఈ 7 క్యారెక్టర్స్లో కొన్ని అటామిక్ రేడియస్కి ఏవైతే చేంజెస్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి, కొన్ని వాటికి ఎగెయినెస్ట్గా ఉంటాయి. ఇందులో అటామిక్ రేడియస్ మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి ఆపోజిట్లో అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో అది చూద్దాం మనం. అంటే అది ఎగెయినెస్ట్గా ఉంటుందని మీరు బండగా గుర్తుంచుకోవద్దు, దానికి ఏ విధంగా చేంజ్ అవుతుంది రీజన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రూప్స్లో అయనైజేషన్ పొటెన్షియల్ అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? తగ్గుతుంది. మనం అటామిక్ రేడియస్ అంటే పరమాణు సైజులో ఎన్ని నేర్చుకున్నాం? ఇన్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అని నేర్చుకున్నాం. క్రమంగా పెరుగుతుంది పరమాణు సైజు అనేది నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ ఇన్ గ్రూప్స్. అంటే గ్రూప్లో పైనుండి కిందకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? అయనీకరణ శక్తి తగ్గిపోతుంది. అంటే గ్రూప్లో స్టార్టింగ్ ఉన్నదానికి అయనీకరణ శక్తి ఎక్కువ ఉంటుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి అయనీకరణ శక్తి అనేది తగ్గిపోతుంది. దాన్నే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అనుకున్నాం. డిక్రీజ్ అంటే పైనుండి కిందకు వచ్చే కొలది తగ్గుతుంది. పైనుండి కిందకు వచ్చే కొలది తగ్గుతుంది అంటే పైన ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఇంకా కిందకి ఇలా కంప్లీట్గా లాస్ట్కి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది అని దాని అర్థం. అంటే హైడ్రోజన్కి ఎక్కువగా ఉంటుంది, ఫ్రాన్షియంకి వచ్చేటప్పటికి పూర్తిగా తగ్గిపోతుంది అయనీకరణ శక్తి, అయనైజేషన్ పొటెన్షియల్. ఎందుకు అంటే ఎగ్జాంపుల్కి మనం లిథియం తీసుకుందాం, అటామిక్ నెంబర్ 3. సో కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s1. అలానే సోడియం తీసుకోండి, సోడియం 11 1s2 2s2 2p6 3s1. అలానే మరొకటి హైడ్రోజన్ తీసుకోండి, ఫస్ట్ది 1s1. సో ఇక్కడ మనకి హైడ్రోజన్ చూడండి, సో హైడ్రోజన్ 1s1, లిథియం 2s1, సోడియం 3s1. సో ఇవన్నీ కూడా మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అంటే మొదటి కక్ష, రెండవ కక్ష, మూడవ కక్ష. మనం ఆల్రెడీ నేర్చుకున్న డెఫినేషన్ దగ్గర వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకోవాలి, బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకోవాలి అని మాట్లాడుకున్నాం. ఎందుకు బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ తీసుకోవాలి? బాహ్య కక్షలో ఉన్నవి మాత్రమే బంధంలో పాల్గొంటాయి. అంటే మరొక దాంతో రియాక్ట్ అవ్వటం, మరొక దాంతో చర్య పొందటానికి బయట ఉన్నవి మాత్రమే పాల్గొంటాయి. లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అంటే ఇన్నర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ చెయ్యవు. అంటే ఇక్కడ 1s2 కానీ 2s2 2p6 కానీ 1s2 కానీ బంధంలో పాల్గొవు. కేవలం పాల్గొనేది 1s1 2s1 3s1. బాహ్య కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే పాల్గొంటాయి. అందుకని బాహ్య కక్షలు మనది రౌండప్ చేసుకున్నాం అంటే క్లియర్గా అర్థం అవటం కోసం. సో ఇందులో హైడ్రోజన్ 1s1 అంటే ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి? ఒకటే షెల్ ఉంది, ఒక కక్ష ఉంది, ఇది న్యూక్లియస్ 1s1 ఒక కక్ష ఉంది. అదే లిథియంకి వచ్చేటప్పటికి మనకి 2 వస్తాయి, 1s2 2s1. అదే సోడియంకి వచ్చేటప్పటికి 1s2 2s2 2p6 అండ్ 3s1 అని 3 షెల్స్ వస్తాయి. సో ఈ డయాగ్రామ్ మనం చూసినట్లయితే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అంటే కంప్లీట్గా ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఒక పాయింట్, నెంబర్ ఆఫ్ షెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో అంటే కక్షల సంఖ్య ఎప్పుడైతే పెరిగిందో కేంద్రకానికి ఆ బాహ్య కక్షకి మధ్య దూరం ఏమవుతుంది? క్రమంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే కక్ష ఉంది, చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకొక కక్ష పెరిగింది, కొంచెం దూరం పెరిగింది. ఇంకొక 2 కక్షలు పెరిగాయి, ఇంకా దూరం పెరిగిపోయింది. అంటే ఫస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ లెక్చరర్కి దగ్గరగా ఉంటాడు, సెకండ్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ లెక్చరర్కి కొంచెం దూరంగా ఉంటాడు, థర్డ్ బెంచ్లో కూర్చున్నవాడు ఇంకా దూరంగా ఉంటాడు, లాస్ట్ బెంచ్ ఒక 5th బెంచ్లో కూర్చున్నవాడు ఇంకా దూరంగా ఉంటాడు. అంటే
కేంద్రకం అనేది ఇక్కడ మనం లెక్చర్ అనుకుంటే స్టూడెంట్ అనేవి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి స్టూడెంట్స్ అనుకోండి. అంటే లాస్ట్కి వెళ్ళే కొద్దీ లెక్చర్కి ఆ స్టూడెంట్కి లాస్ట్ బెంచ్లో స్టూడెంట్కి డిస్టెన్స్ ఎలా అయితే పెరుగుతుందో ఇక్కడ కేంద్రకానికి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కి మధ్య డిస్టెన్స్ కూడా అలానే పెరుగుతుంది. ఎప్పుడైతే లెక్చర్కి స్టూడెంట్కి డిస్టెన్స్ అనేది పెరిగిందో ఫోకస్ లెక్చరర్ యొక్క ఫోకస్ లాస్ట్ బెంచ్లో ఉన్న స్టూడెంట్ కన్నా ఫస్ట్ బెంచ్లో ఉన్న స్టూడెంట్ మీద ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ బెంచ్ స్టూడెంట్కి వెళ్ళేటప్పటికి కొంచెం తగ్గుతుంది ఫస్ట్ బెంచ్ వాడితో కంపేర్ చేస్తే. అలానే ఇక్కడ మనకి న్యూక్లియస్ తీసుకున్నట్లయితే న్యూక్లియస్కి ఫస్ట్ షెల్లో ఉన్న దాని మీద అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది అదే సెకండ్ అండ్ థర్డ్తో కంపేర్ చేస్తే. అదే మనం థర్డ్ షెల్కి వచ్చేటప్పటికి న్యూక్లియస్కి థర్డ్ షెల్కి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అట్రాక్షన్ పవర్ అనేది తగ్గిపోతుంది, అంటే ఫోకస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి థర్డ్ షెల్కి వచ్చేటప్పటికి ఫోకస్ తగ్గిందో ఆ ఎలక్ట్రాన్ ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు, అంటే ఈజీగా బయటికి తీసేయచ్చు, అంటే తక్కువ ఎనర్జీ యూజ్ చేసి అక్కడ మనం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. అందుకని అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అని చెప్పాను. తక్కువ ఎనర్జీ యూజ్ చేస్తాం. జనరల్గా మనం ఏం మాట్లాడుకున్నాం, ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అండ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్ అనుకున్నాం. అంటే వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణు నుంచి ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ తొలగించటం ఉపయోగించే శక్తి. అక్కడ ఉపయోగించే శక్తి అనేది ఎక్కువ శక్తి వాడారనుకోండి ఎక్కువ అయనీకరణ శక్తి, తక్కువ శక్తి వాడారనుకోండి తక్కువ అయనీకరణ శక్తి. సో ఇక్కడ కూడా మనకి మొదటి కక్షలో ఉంది కాబట్టి కేంద్రకానికి చాలా దగ్గరగా ఉంది. కేంద్రకానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కువ శక్తిని ఉపయోగించి మనం బయటికి తీయాలి. అందుకని ఎక్కువ శక్తి ఉపయోగించి ఎలక్ట్రాన్ బయటికి తీయాలి కాబట్టి ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మనం కంప్లీట్గా కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, సిక్స్త్ షెల్, సెవెంత్ షెల్, అంటే మనం క్రమంగా కిందకు వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ మనం థర్డ్ నేర్చుకున్నాం కాబట్టి థర్డ్ షెల్ అంటే మూడవ కక్షకు వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ తీయటం అనేది కొంచెం సులభం అయిపోతుంది మొదటి షెల్తో, అంటే మొదటి కక్షతో పోల్చితే. అదే మీరు ఏడవ కక్ష చూడండి, మొదటి కక్షలో తీయటానికి ఎక్కువ శక్తి వాడాలి, ఏడవ కక్షకు వచ్చేటప్పటికి చాలా తక్కువ శక్తి వాడతాం. ఎందుకంటే కేంద్రకానికి ఏడవ కక్షకి అంటే న్యూక్లియస్కి సెవెంత్ షెల్కి డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువైపోద్ది. అంత ఎక్కువ అయిపోవటం వలన న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ పవర్ సెవెంత్ షెల్ మీద చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అందుకని ఈ రీజన్ని బట్టి గ్రూప్స్లో అయనైజేషన్ పొటెన్షియల్ గ్రాడ్యువల్లీ తగ్గిపోతుంది, క్రమంగా తగ్గిపోతుంది. ఇన్ గ్రూప్స్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్. Why? Because number of shells are increase, then the nucleus charge or nucleus power on the valence shell is decrease. Nucleus power on the valence shell is decrease. అంటే కేంద్రకం యొక్క విద్యుత్ ఆవేశం వ్యాలెన్సీ షెల్ అంటే బాహ్య కక్ష మీద గ్రూప్లో పైనుండి కిందకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, తగ్గిపోతుంది. అలా గ్రూప్లో పైనుండి కిందకు వచ్చేటప్పటికి క్రమంగా తగ్గిపోతుంది కాబట్టి గ్రూప్స్లో అయనీకరణ శక్తి అనేది తగ్గిపోతుంది. ఓకేనా? అదే మనకి అటామిక్ రేడియస్ దీనికి కంప్లీట్ ఆపోజిట్లో నేర్చుకున్నాం. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని సైజ్ పెరుగుతుంది. ఎప్పుడైతే సైజ్ పెరిగిందో మనం ఈజీగా ఎలక్ట్రాన్లు తీసేయచ్చు బయటికి. ఎలక్ట్రాన్లు ఈజీగా తీసేయటం అంటే తక్కువ శక్తి వాడటం, తక్కువ శక్తి వాడటం అంటే తక్కువ అయనీకరణ శక్తి వాడుతున్నామని. అక్కడ తక్కువ అనే దాన్ని ఇక్కడ డిక్రీజ్ అని చెప్పుకున్నాం, తగ్గిపోతుంది అని. సో గ్రూప్స్లో అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. అర్థమైంది కదా? అండ్ నెక్స్ట్ పీరియడ్స్లోకి వెళ్దాం. సో అండ్ నెక్స్ట్ గ్రూప్స్లో గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు పీరియడ్స్ చూద్దాం. చేంజ్ ఇన్ పీరియడ్. సో పీరియడ్స్ అంటే మీకు తెలుసు, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ అంటే మనం పీరియాడిక్ టేబుల్ నేర్చుకున్నప్పుడు అంటే లాస్ట్ వీడియోలో పీరియాడిక్ టేబుల్ చెప్పాం కదా, అది నేర్చుకున్నప్పుడు పీరియాడిక్ టేబుల్లో ఎడమ చేతి నుండి కుడి చేతి వైపుకి వెళ్ళేవన్నీ కూడా పీరియడ్స్ అని చెప్పుకున్నాం. 7 పీరియడ్లు వస్తాయి అనుకున్నాం. లాస్ట్ పీరియడ్ ఇన్కంప్లీట్, అసంపూర్తిగా ఉంటుంది అని కూడా నేర్చుకున్నాం. ఆ పీరియడ్లో ఏదో ఒక పీరియడ్ తీసుకొని ఆ పీరియడ్స్లో అయనైజేషన్ ఎనర్జీ అయనీకరణ శక్తి ఎలా మారుతుంది అనేది చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఎగ్జాంపుల్కి
స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ సో ఆన్. ఇక ఒక పీరియడ్ తీసుకుందాం. లేదు మీకు నచ్చిన పీరియడ్ మరొకటి తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ సో ఆన్. ఇలాంటి ఏదో ఒకటి మీకు నచ్చిన ఏదో ఒక పీరియడ్ తీసుకోండి. ఏ పీరియడ్ అన్నా సరే స్టార్టింగ్ ఆల్కలీ మెటల్స్ క్షార లోహాలతో స్టార్ట్ అవుతుంది. ఏ పీరియడ్ అన్నా మీకు స్టార్టింగ్ ఆల్కలీ మెటల్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవటం ఇనర్ట్ గ్యాసెస్ జడవాయువులతో అంతమవుతుంది. ఆల్కలీ మెటల్తో స్టార్ట్ అవుతుంది, ఇనర్ట్ గ్యాసెస్తో క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇది లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అనేది పీరియాడిక్ టేబుల్ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో ఇక్కడ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అనే ఒక పీరియడ్ తీసుకున్నాం. ఈ పీరియడ్లో అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే మనకి గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఏమవుతుంది, అయనీకరణ శక్తి అనేది క్రమంగా పెరుగుతుంది. అయనీకరణ శక్తి పీరియడ్స్లో క్రమంగా పెరుగుతుంది. సో ఎందుకు పెరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటు ది సేమ్ షెల్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటు ది సేమ్ షెల్ అంటే ఎలక్ట్రాన్లు అన్నీ కూడా ఒకే కక్షలోకి ప్రవేశిస్తాయి. ఎలక్ట్రాన్లు అన్నీ ఒకే కక్షలోకి ఎప్పుడైతే ప్రవేశించాయో జనరల్గా న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది, పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ పెరగటం వలన అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ తొలగించడానికి అంటే ఎలక్ట్రాన్ తీసివేయటానికి చాలా ఎక్కువ శక్తిని ఉపయోగించాలి. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వటం అనేది మీకు నేను లాస్ట్ క్లాస్ అంటే అటామిక్ సైజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను గ్రూప్స్ పీరియడ్స్లో. సేమ్ రీజన్స్ ఇక్కడ కూడా వస్తాయి. అందుకనే కెమిస్ట్రీ అనేది ఒక వీడియోకి మరొక వీడియోకి రిలేటివ్గా ఉంటాయి. ఒక క్లాసు మరొక క్లాసు రిలేటివ్గా ఉంటాయి. ప్రతి వీడియోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ కూడా అనిపిస్తుంది. సో చూస్తే మనం పీరియడ్స్ ఇందులో సోడియం తీసుకుందాం 11, 1s2, 2s2, 2p6, 3s1. మీరు టోటల్ కౌంట్ చేసుకుంటే 11 వస్తుంది. అలానే మెగ్నీషియం చూడండి 12, 1s2, 2s2, 2p6, 3s2. సో ఇక్కడ మనం సోడియం, మెగ్నీషియం చూసినట్లయితే వ్యాలెన్స్ షెల్ తీసుకోవాలి. ఎందుకని వ్యాలెన్స్ షెల్ తీసుకోవాలి? బాండింగ్లో పార్టిసిపేట్ చేసేవి ఓన్లీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కాబట్టి వ్యాలెన్స్ షెల్ మాత్రమే తీసుకుందాం. 3s1, ఇక్కడ 3s2. అంటే మనకి ఇక్కడ థర్డ్ షెల్ ఉంది, ఇక్కడ కూడా థర్డ్ షెల్ ఉంది. సో థర్డ్ షెల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ షెల్ 1s2, సెకండ్ షెల్ 2s2, 2p6 అండ్ థర్డ్ షెల్ 3s1. అలానే ఇక్కడ చూడండి న్యూక్లియస్ అనుకోండి ఫస్ట్ షెల్ 1s2, సెకండ్ షెల్ 2s2, 2p6 అండ్ థర్డ్ షెల్ 3s2. అంటే ఇక్కడ మనకి పీరియడ్స్లో ఏం తెలుస్తుంది, 11th ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటు ది థర్డ్ షెల్. ఇక్కడ 12th ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటు ది థర్డ్ షెల్. అంటే 11వ ఎలక్ట్రాన్ థర్డ్ షెల్లోకి వెళ్ళింది. ఇక్కడ 12వ ఎలక్ట్రాన్ కూడా థర్డ్ షెల్లోకి వెళ్ళింది. ఇది మెగ్నీషియం, ఇది సోడియం. సోడియంలో 11వ ఎలక్ట్రాన్ 3s1 థర్డ్ షెల్లోకి వెళ్ళింది. మెగ్నీషియంలో 12వ ఎలక్ట్రాన్ థర్డ్ షెల్లోకి వెళ్ళింది. అంటే 11th ఎలక్ట్రాన్ థర్డ్ షెల్లే, 12th ఎలక్ట్రాన్ కూడా థర్డ్ షెల్లే. అలా ఈ 11th అండ్ 12th ఎలక్ట్రాన్స్ రెండు కూడా థర్డ్ షెల్లోకి వెళ్ళాయి. అంటే ఇక్కడ మనకి షెల్ అనేది ఈక్వల్గా ఉంది. షెల్స్ అనేవి పెరగలేదు, షెల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ నెంబర్ పెరిగిందో ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఎలక్ట్రాన్ ఛార్జ్ నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయో ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్, ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి 11 ఎలక్ట్రాన్స్, సో 11 ప్రోటాన్స్. ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్, 12 ప్రోటాన్స్. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ పెరిగాయి 12, ఇక్కడ ప్రోటాన్స్ 12. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ 11, ప్రోటాన్స్ కూడా 11. అంటే ఎలక్ట్రాన్స్తో పాటు న్యూక్లియర్ ఛార్జ్ కూడా పెరిగింది. అండ్ షెల్స్ యొక్క డిస్టెన్స్ చూడండి, రెండు కూడా 3s థర్డ్ షెల్, ఇది కూడా థర్డ్ షెల్.
అంటే డిస్టెన్స్ అనేది మనకి ఏమైంది, ఇది థర్డ్ షెల్, ఇది థర్డ్ షెల్లే, కానీ ఇక్కడ మనకి 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అంటే మైనస్ పవర్ అనేది మైనస్ అనేది ఇంక్రీజ్ అయిందో ఇక్కడ పాజిటివ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ సేమ్ షెల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది కాబట్టి ఈ న్యూక్లియస్ యొక్క పవర్ పెరగటం వలన దీన్ని ఏం చేస్తుంది, స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ న్యూక్లియస్ అనేది పవర్ పెరగటం వలన ఈ థర్డ్ షెల్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయటం వలన దీని సైజు చిన్నది తగ్గుతుంది. సో ఈ తగ్గటం వలన ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దగ్గరికి వచ్చింది. ఒక లెక్చర్కి స్టూడెంట్ అనేవాడు దగ్గరికి వచ్చే కొద్దీ లెక్చరర్ యొక్క పవర్ అంటే లెక్చరర్ యొక్క ఫోర్స్ ఏమవుతుంది, స్టూడెంట్ మీద కంప్లీట్గా ఫోకస్ పడుతుంది. అంటే 100 మెంబర్స్ ఉన్న క్లాస్లో ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళ మీద పెట్టే ఫోకస్తో కంపేర్ చేస్తే ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఫోకస్కి డిఫరెన్స్ ఉంటుంది. 100 మెంబర్స్ మీద పెట్టే ఫోకస్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు 10 మెంబర్స్. అంటే 100 మందితో కంపేర్ చేస్తే 10 మంది వచ్చేటప్పటికి ఫోకస్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే 10 మంది ఏమవుతున్నారు, దగ్గరికి వస్తారు. దగ్గరికి రావటం వల్ల ఫోకస్ పెరిగింది. అలానే ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే పెరిగాయో న్యూక్లియర్ ఛార్జ్ కూడా పెరిగి ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎలక్ట్రాన్ని స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి షెల్స్ అనేవి చేంజ్ అవ్వలేదు, షెల్ నెంబర్ అనేది పెరగలేదు. షెల్ నెంబర్ అనేది మనకి పెరగలేదు కాబట్టి అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. అంత అట్రాక్టివ్ పవర్ ఉన్నప్పుడు మనం దాని నుండి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి అంటే ఎనర్జీ అనేది చాలా ఎక్కువ యూజ్ చేయాలి. సో అంత ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుందని నేర్చుకున్నాం. అదే మీరు అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం 13 వస్తుంది. కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2 2s2 2p6 3s2 3p1. అంటే ఇక్కడ కూడా థర్డ్ షెల్లే. అదే సల్ఫర్ తీసుకోండి, సల్ఫర్ నెంబర్ 16. సో దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p4. సో ఇక్కడ థర్డ్ షెల్లే. అంటే ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి, షెల్స్ అనేవి మాత్రం పెరగట్లేదు. అంటే పెరిగిన ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడికి వస్తున్నాయి, అన్నీ థర్డ్ షెల్లోకే వస్తున్నాయి. అన్నీ ఒకే షెల్లోకి వచ్చినప్పుడు అంటే అన్నీ ఈ షెల్లోకే వస్తున్నాయి. ఇలా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎప్పుడైతే ఒకే షెల్లోకి అన్ని ఎలక్ట్రాన్లు వచ్చి చేరుతున్నప్పుడు న్యూక్లియర్ పవర్ పెరిగిపోయి అన్నిటిని ఏం చేస్తుంది, స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేసుకుంటుంది. అంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయటం వలన అంటే అంత బలంగా ఆకర్షించటం వలన అంత బలమైన ఆకర్షణ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయాలి అంటే మనం చాలా ఎక్కువ శక్తిని అంటే దానికి ఉన్న అట్రాక్షన్ పవర్ కన్నా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాలి. దానికి ఉన్న ఆకర్షణ శక్తి కన్నా ఎక్కువ ఎనర్జీని యూజ్ చేసి ఈ రెండింటి మధ్య ఉన్న బాండ్ని బ్రేక్ చేసి అప్పుడే ఎలక్ట్రాన్ని మనం బయటికి తీయాలి. అంటే థర్డ్ షెల్లో ఇలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ అట్రాక్షన్ పవర్ ఉంది మొత్తం, ఈ పవర్ని మొత్తం కూడా బ్రేక్ చేసి ఆ ఎలక్ట్రాన్ని మనం బయటకు తీయవలసి ఉంటుంది. అంత ఎనర్జీ యూజ్ చేయాలి. ఎందుకని, అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఒకే షెల్లోకి వెళ్తున్నాయి. అన్ని ఎలక్ట్రాన్లు ఒకే షెల్లోకి వెళ్తున్నాయి కాబట్టి దాని అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. కాబట్టి మనం అక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఎక్కువ ఎనర్జీని యూజ్ చేయాల్సి ఉంటుంది. అంత ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాలి కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ పెరిగాయో అట్రాక్షన్ పవర్ పెరిగిపోతుందో దాని సైజ్ కూడా గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటుంది. అలా గ్రాడ్యువల్లీ తగ్గిపోవటం వల్లనే అట్రాక్షన్ పవర్ అనేది పెరిగిపోతుంది. ఇదే మనం తగ్గిపోతుంది అంటే పీరియడ్స్లో గ్రాడ్యువల్లీ అటామిక్ సైజ్ డిక్రీజ్ అనేది మనం లాస్ట్ వీడియోలో కూడా నేర్చుకున్నాం. అది కూడా చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. అంటే 1-2 సార్లు మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా, అంటే ఒక వీడియో రెండో వీడియో నెక్స్ట్ వీడియో అలా అన్ని వీడియోస్ మీరు బాగా చదువుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. సో పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఒకే షెల్లోకి ఎంటర్ అవ్వటం వలన అన్ని షెల్లోనికి అంటే ఒకే షెల్లో ఎలక్ట్రాన్స్ అన్నీ ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి న్యూక్లియర్ పవర్ అనేది న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరిగిపోయి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని అయనైజేషన్ ఎనర్జీ పీరియడ్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సో అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ చూసాం, గ్రూప్స్లో పీరియడ్స్లో ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా చూసాం. సో ఇప్పుడు మనకి
హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అంటే ఎగ్జాంపుల్కి D5, D10, P3, P6, F7, F14 ఇలా వస్తాయి. అంటే Dలో మనకి కంప్లీట్గా 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, Pలో 6, Fలో 14. అదే మనకి Dలో హాఫ్ ఫిల్డ్ అయితే 5 అండ్ హాఫ్ ఫిల్డ్ 3, హాఫ్ ఫిల్డ్ 7. ఇలా హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ మోర్ స్టేబుల్. అంటే సగం నిండిన పూర్తిగా నిండిన ఆర్బిటాల్ అనేవి చాలా స్థిరంగా ఉంటాయి. అంత స్థిరంగా ఉన్న వాటి నుంచి ఎలక్ట్రాన్ని తీయాలి అంటే ఎక్కువ శక్తిని వాడాలి. అంటే ఎగ్జాంపుల్కి D5 తీసుకోండి, 1 2 3 4 5 D5. అలానే P3ని తీసుకోండి, 1 2 3 P3. అలానే F14, 1 2 3 4 5 1 2 3 4 5 6 7 అంటే F7. ఇవి హాఫ్ ఫిల్డ్. ఇలా సగం నిండిన ఆర్బిటాల్స్ అన్నీ కూడా చాలా స్థిరంగా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. లేదు కంప్లీట్ ఫిల్డ్ తీసుకోండి, అంటే F14 ఇలా. అదే D10 అంటే ఇలా. నెక్స్ట్ P6 అంటే కంప్లీట్లీ ఫిల్డ్, పూర్తిగా నిండిపోయినవి. ఇలా సగం నిండిన, పూర్తిగా నిండిన వాటి నుంచి ఎలక్ట్రాన్ని తీయాలి అంటే ఎలక్ట్రాన్ని బయటికి తీయాలి అంటే మనం శక్తి అనేది చాలా ఎక్కువగా వాడాలి. అలాంటి వాటికి అయనైజేషన్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. హాఫ్ ఫిల్డ్ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ హ్యావ్ మోర్ అయనైజేషన్ పొటెన్షియల్స్. హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కానీ సగం నిండిన, పూర్తిగా నిండిన వాటికి అయనీకరణ శక్తి ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మనం నెక్స్ట్ది క్షారలోహాలు చూస్తే, అంటే పీరియాడిక్ టేబుల్ మీరు చూసారనుకోండి. ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్ రాసుకున్నాం మనం ఈ విధంగా. మీకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, S, P అండ్ D, F. నా లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్, F బ్లాక్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ప్రతి పీరియడ్లో కూడా, అంటే పీరియడ్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎడమ చేతి నుండి కుడి చేతి వైపు. ఎడమ చేయి అంటే ఎవరు స్టార్ట్ అవుతున్నారు? S స్టార్ట్ అవుతుంది. అందులో 1A 2A ఉంటుంది, అంటే 1A స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడమ నుంచి కుడికి, కుడి చివరి ఎవరున్నారు? 8th గ్రూప్ ఉంది. Pలో 8th గ్రూప్ ఉంది, Pలో 8th గ్రూప్ ఉంది. సో Pలో 8th గ్రూప్ అంటే ఇనర్ట్ గ్యాస్. సో ఒక పీరియడ్ తీసుకుంటే పీరియడ్ స్టార్టింగ్ ఎవరున్నారు? ఆల్కలీ మెటల్, ఫస్ట్ A గ్రూప్ ఉంది, ఫస్ట్ A. లాస్ట్లో ఎవరున్నారు? 8th లేదు 0 గ్రూప్ ఉంది. అంటే ఒక పీరియడ్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ Aతో స్టార్ట్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది? 8th గ్రూప్తో ఎండ్ అవుతుంది. అంటే S బ్లాక్తో స్టార్ట్ అయ్యి P బ్లాక్తో ఎండ్ అవుతుంది. ఆల్కలీ మెటల్తో స్టార్ట్ అయ్యి ఇనర్ట్ గ్యాసెస్తో క్లోజ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకి అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఫస్ట్ గ్రూప్లో తక్కువగా ఉంటుంది, 8th గ్రూప్కి వచ్చేటప్పటికి గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. ఎందుకు ఫస్ట్ ఇయర్ గ్రూప్లో తక్కువ ఉండి 8th గ్రూప్లోని ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్ పీరియడ్స్ లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. Why? Because number of electrons enters into the same shell, then nuclear power is also increased, then we required energy is more. So ionization energy is increased, ionization energy is more. అంటే ఫస్ట్ గ్రూప్లోని అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది, ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు 8th గ్రూప్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే పీరియడ్లో ఎడమ నుంచి కుడికి వెళ్తున్న కొద్దీ అయనీకరణ శక్తి పెరుగుతుంది కాబట్టి. సో ఇది మనకి అయనైజేషన్ ఎనర్జీ అండ్ అయనైజేషన్ పొటెన్షియల్. పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్, గ్రూప్స్లో టాప్ టు బాటమ్ డిక్రీజ్. అండ్ ఒకసారి మనం యూనిట్స్ వస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్, కిలో జౌల్ పర్ మోల్ ఆర్ కిలో క్యాలరీ పర్ మోల్. ఇది అయనైజేషన్ ఎనర్జీ. హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ హ్యావ్ మోర్ అయనైజేషన్ పొటెన్షియల్స్. సో ఇది అయనైజేషన్ పొటెన్షియల్ మన. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రో ఎఫినిటీ గురించి మనం నేర్చుకుందాం. ఇంకా మీరు ఇంకా ఇటువంటి వీడియోస్ చూడాలి అనుకుంటే, ఇంకా కొత్త టాపిక్స్ మీరు నేర్చుకుందాము అనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కావాల్సిన టాపిక్ని, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నా వీడియోస్ కనుక మీకు అన్నీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఈ కరోనా టైంలో మనకి క్లాసెస్ అంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ రీఓపెన్ అనేది జరగలేదు.
చాలా షార్ట్ పీరియడ్లో మీకు జరిగిన మనకి అకాడమిక్ ఇయర్ లాస్ట్లో ఎగ్జామ్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు కాన్సెప్ట్ బేసిక్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే, కొత్త వీడియోస్ ఏమన్నా కొత్త టాపిక్లు నేర్చుకుందాం అనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి లైక్ చేయండి. నా వీడియోస్ని తరువుగా ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.